డాక్టర్ మారుతి సకారం గారితో మనం ఉన్నాం. బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకమైన సమయం ఇచ్చారు డాక్టర్ మారుతి సకారం గారు. నమస్కారం అండి. మా బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీలో కూడా మీరు ఉన్నారు. మరి చాలా ఆనందం అండి డాక్టర్ గారు. నమస్తే సార్. ముఖ్యంగా మీకు నమస్సులు. అట్ ద రేట్ ఆఫ్ లవ్లోను తర్వాత రంగస్వామిలోను దాదాపు హీరో స్థాయి పాత్ర, అంటే అట్ ద రేట్ ఆఫ్ లవ్లో హీరోయిన్ తండ్రి అయినా ఆల్మోస్ట్ సినిమా అంటున్నారు మీరు మెయిన్ రోల్. అట్లాగే రంగస్వామి అయితే డైరెక్ట్ టైటిల్ రోల్. అవును సార్. సో దీంతో పాటు ఎన్నో సినిమాల్లో మీరు మన మధ్య రథేరా సినిమాలోను మాకు యాడ్ కూడా ఇచ్చారు మీరు రథేరాది. బట్ అన్నింటిలో కూడా మిమ్మల్ని టైటిల్ రోల్లో ఆల్మోస్ట్ మీకు పోస్టర్ మీద పబ్లిసిటీ కూడా మీరు చాలా ఎలివేట్ అయ్యారు. ఒక హోమియో డాక్టర్గా ఉన్న మీరు, హోమియో డాక్టరే కదా, వెటర్నరీ డాక్టర్గా ఉన్న మీరు మరి ఇంత అద్భుతాల ఫలితాలు, అంటే అద్భుతమైనటువంటి కెరీర్ని సాగిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది కెరీర్ సాగించడం పట్ల? చాలా హ్యాపీగా ఉంది సార్. నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు, దర్శకులకు, నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు సార్. తర్వాత మీ అల్లుడు కూడా, అవును సార్, రాజేష్ గారు హీరో. అవును సార్. ఆయన చేసిన సినిమాలు ప్రేమ అంత ఈజీ కాదు, ఖోఖో, ఇంకా కన్నడ సినిమాలు కూడా చేశాడు సార్. ఆయన మీ సొంత మేనల్లుడు కదా, ఐ మీన్ మీ సిస్టర్ వాళ్ళ అవును సార్ అబ్బాయి కొడుకు. వెరీ గుడ్. ఆ అబ్బాయి కూడా మంచి అందంగా ఉంటాడు చూడడానికి, మంచి హీరో. సో అట్లాగే మారుతి సకారం గారు, మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెళ్తూ టైటిల్ రోల్స్ చేయడం పట్ల మీ స్పందన ఏంటంటే, ఈ ప్రకాష్ రాజు ఇట్లాంటి పెద్ద పెద్ద నటులతో పోల్చదగ్గ నటులను మీరు ప్రదర్శించారని చెప్పి అది చూసిన వాళ్ళందరూ అన్నారు సార్. అదంతా నా అదృష్టం సార్. నాకు దర్శకులు ఎలా చెప్తే అది నేర్చుకుంటూ వెళ్తున్నాను సార్. ఐఎమ్ ఎవర్ లెర్నర్ సార్. దర్శకులు ఎలా చెప్తే దాన్ని నేను అన్వయించుకొని చేస్తూ వెళ్తున్నాను. దాన్ని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు కూడా. నాకంత మంచి మంచి క్యారెక్టర్స్ ఇస్తున్న నిర్మాతలకు, దర్శకులకు నేను మరొకసారి ధన్యవాదాలు చెప్తుంటున్నాను. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, తెలుగు సినిమా ఫీల్డ్కి రెండు కళ్ళుగా చెప్పుకోదగ్గ సార్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్ళు. అవును సార్. అందులో రెండో కన్ను అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు పరమపదించిన రోజు, వారు అంత్యక్రియల రోజు మీరు కలవడం జరిగింది. అవును సార్. ఆ భగవంతుడు, ఆ పద్మశ్రీ డాక్టర్ నాగేశ్వరరావు గారు ఆశీర్వాదం ఏమో తెలియదు, ఆయన అంత్యక్రియలకు వచ్చిన మీరు నేను పరిచయం కావడం, ఒక మిత్రుడి ద్వారా పరిచయం కావడం, ఆ తర్వాత మన స్నేహం అనర్గళంగా కొనసాగడం చాలా ఆనందంగా ఉంది. అవును సార్. భగవంతుడు వెళ్తూ వెళ్తూ కళామతల్లి ముద్దు బిడ్డలైనటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారు మీలాంటి ఒక కళాతృష్టి ఉన్నటువంటి ఒక గొప్ప మనిషిని పరిచయం చేశాడేమో అని నాకు కనిపించింది. నిజమే సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మీలో నేను గమనించింది ఏంటంటే, ఒక చాలా చక్కటి నిగర్వి, తర్వాత ఏ రోజు కూడా ఎవరిని కూడా ఒక చిన్న పల్లెట్లు మాట కూడా అనేటువంటి గొప్ప వ్యక్తిత్వం, తర్వాత చాలా చిన్న మీ డాక్టర్ అయినా కూడా ఒక వెటర్నరీ డాక్టర్ హోదాలో ఉండి ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి పరిస్థితిలో కూడా మీరు ఏ రోజు కూడా ఇంత గర్వం కానీ, అహంకారం కానీ, పరుష పదజాలాలు కానీ, కోపం కానీ ఇట్లాంటివి ఏవి కూడా నెగిటివ్స్ అనేవి మీలో గమనించలేదు. ఎప్పుడు కూడా అనుకోగా ఎంతో వినయంగా మాట్లాడేటువంటి ఒక గొప్ప సుగుణం మీలో ఉంది. బహుశా మీ ఎదుగుదలకు ఇదే కారణమని నేను అనుకుంటాను. మీరేమనుకుంటున్నారు? అదే సార్, మా తల్లిదండ్రుల దీవెన, వాళ్ళ పెంపకం సార్. నేను ఒక డిసిప్లిన్గా మా తల్లిదండ్రులు పెంచడం వల్లనే నేను. మగవాళ్ళ వయసు అడగొచ్చు, మీ వయసు ఎంత తెలుసుకోవచ్చా సార్? సార్ 56 సంవత్సరాలు. 56 ఏళ్ళు కూడా కుర్రవాళ్ళకి ఎలా కనబడుతుంది? జుట్టు కూడా ఇంకా నల్లగా కాలేదు, నల్లగానే ఉంది. ఇంకా రంగేసారా లేకపోతే మామూలేనా? రంగు వేసాను సార్. అసలు నటించడం వల్లనే ఈ యాక్టివ్నెస్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. కూడా మీది మంచి ఫిజిక్. ఎందుకంటే ఆల్మోస్ట్ అట్ ద రేట్ ఆఫ్ లవ్లో చూసిన వాళ్ళు, మరి అమ్మాయిలు కొందరు నిద్ర కూడా పోరు అన్నంత అందంగా మీరు కనబడ్డారు ఆ సినిమాలో. చాలా అందంగా రొమాంటిక్గా కనబడ్డారు ఆ సినిమాలో. తర్వాత మీరు ఇప్పటిదాకా చేసిన సినిమాలో మీకు నచ్చిన పాత్ర ఏంటి? ఏ సినిమాలో మీకు బాగా నచ్చిన విషయం? సార్, అట్ ద రేట్ ఆఫ్ లవ్, రథేరా, రంగస్వామి, ఈ 3 సినిమాల్లో నేను, తర్వాత అరణ్యవాసం, ఇలా కొన్ని సినిమాల్లో ప్రత్యేకమైన క్యారెక్టర్లు చేశాను సార్. ఇవన్నీ కూడా ఒక అద్భుతంగా ఉన్నాయి సార్ క్యారెక్టర్. మారుతి గారు, మీ వాయిస్ డబ్బింగ్ మీరే ఇచ్చారా లేకపోతే వేరే వాళ్ళు చెప్పారా మీకు డబ్బింగ్? నేను అట్ ద రేట్ ఆఫ్ లవ్కు మాత్రం నేను ఇచ్చాను సార్. మిగిలిన అన్నిటికి కూడా చాలా గొప్ప వ్యక్తి ఆర్సీఎం రాజు గారు, ఆయన దీవెనతో నేను నిజంగా సార్ నా వాయిస్కి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని ఆర్సీఎం రాజు సార్ నాకు వాయిస్ ఇస్తారు. ఆయన చాలా సీనియర్ వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి నాకు ఇవ్వడం అనేది నిజంగా నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను. అంటే ఒక రాజశేఖర్కి సాయి కుమార్ లాగా మీకు ఆర్సీఎం రాజు గారు లాగా సెట్ అయింది అనమాట. అవును సార్. సో తర్వాత దర్శకులలో మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరు? అంటే మీకు అంటే అభిమానం కాదు, మీకు వేషం ఇచ్చిన వాళ్ళు నేను అనేది. సార్, వేషం ఇచ్చిన వాళ్ళు మనకు రథేరా రమేష్ జకటా గారు, తర్వాత అరణ్యవాసం రామచంద్రయ్య గారు, రంగస్వామి నరసింహాచారి గారు, ఇలా ప్రత్యేక పాత్రలు ఇచ్చిన వాళ్ళు శేఖర్ చంద్ర గారు, వీళ్ళందరూ ఉన్నారు సార్. నాకు వాళ్ళందరూ దర్శకులు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరంటే నాకు రెస్పెక్ట్ సార్. వెరీ గుడ్. మంచి వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను ఎదుగుతూ ఉన్నాను సార్. బల్లెం వేణుమాధవ్
ద్వారా అంటే బల్లెం వేణుమాధవ్ ఆర్ట్ థియేటర్ ద్వారా మీరు ఆ సమర్పణలో వచ్చినటువంటి కస్తూరి పబ్లికేషన్స్ వారి బల్లెం సినీ మా మీడియా డైరెక్టరీలో సార్ ఎంత లేదన్నా ఒక 10 ఏళ్ళ అనుభవం మీకు ఉంది. అవును సో ఈ డైరీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ ఇప్పుడు లీడింగ్ డైరీ ఇవాళ సినిమా ఫీల్డ్లో. ఇదొక అద్భుతం సార్. మీరు ఎంతో శ్రద్ధ తీసుకొని లైన్ టు లైన్ని చాలా జాగ్రత్తగా ఎడిట్ చేస్తూ మీరు గమనించారు ఏదో సార్. రిలీజ్ అయిన ప్రతి సినిమా పేరు ఉంటుంది ఇందులో. అవును సార్ 1932 నుంచి ఇవాళ రిలీజ్ అయిన సినిమాల దాకా పేర్లు ఉంటాయి. అవును సార్ దాంతోపాటు మీరు కూడా ఆ ప్రయాణంలో మీరు కూడా ఒక భాగస్వామ్యం అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంత గొప్ప డైరీలో నేను కూడా భాగస్వామ్యం భాగస్వామిగా ఒక యాడ్లో కానీ అలా ఉండడం అనేది నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది సార్. మీ మంచితనంతో మీరు ఇప్పటిదాకా ఎన్ని సినిమాలు చేశారు? సార్ ఇప్పుడు 44వ సినిమా చేస్తున్నాను గ్రేట్ అండి. సార్. అర్ధశతంకు దగ్గరున్నారు మీరు. అవును సార్. మీరు కనీసము 300 సినిమాలు పైన చేసి రికార్డు స్థాయిలో ఇంకా ఇది పేరు తెచ్చుకోవాలని, ఇంకా మాట్లాడితే ఇంకా అదృష్టం బాగుండి 1000 సినిమాలు చేసి రికార్డ్స్లో కూడా సృష్టించాలని చెప్పి కోరుకుంటున్నా. సార్ అంతా సో- ఇలాంటి దర్శక నిర్మాతల ఆశీర్వాదం సార్. మీ ఇలాంటి వినయము, గొప్ప వ్యక్తుల మీ యొక్క మంచితనము, మీ నడవడిక. ఎందుకంటే నేను 10 ఏళ్ళ నుంచి గమనిస్తున్నా, చాలా తక్కువ మంది నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తులు ఉంటారు. ఎప్పుడో చోట ఎక్కడో దగ్గర ఒకళ్ళ మనం కోపం గమనించడము, లేకుంటే ఎక్కడో దగ్గర మాట అనిపించుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. కానీ మన ప్రయాణంలో నేను గమనించింది ఎప్పుడు కూడా ఎవరిని కూడా నొప్పించే వ్యక్తి కారు మీరు. అవును సార్. నేను ఆ సౌమ్యత అది నా పెంపకంలోనే నాకు వచ్చింది సార్. మా మీరు ఎవరిని కూడా నొప్పించరు. మాట కూడా చాలా సున్నితంగా ఉంటుంది. సార్. ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పడతారు కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టారు మీరు. సో ఆ వ్యక్తిత్వం మీకు నిజంగా మీ తల్లిదండ్రుల పేర్లు ఈసారి గుర్తు చేసుకోవాలి. మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు చెప్పండి. సార్ మా అమ్మ పేరు నరసమ్మ సార్. మా నాన్నగారి పేరు మద్దికెర లక్ష్మయ్య సార్. ఉన్నారా సార్? ఇద్దరు కూడా లేదు. అయ్యో, నాకు తెలుసు, అందుకే అడిగాను. ఎందుకు స్వర్గస్థులయ్యారు. ఆ, సో